ప్రధానంగా మనకి కనపడేది ఏంటంటే ఇందాక అజిరెడ్డి గారు చెప్పిన దానిలో స్వేచ్ఛ అనే అంశం. స్వేచ్ఛ ఇతరులకు తిరస్కరించబడితే అది మనకు కూడా తిరస్కరించబడుతుంది అనేది చాలా సాదాసీదా అంశంగా, అంటే ఇతరులని మనం అణిచిపెడితే మనం కూడా స్వేచ్ఛగా ఉండలేం. దీనికి చిన్న ఉదాహరణ చాలా సింపుల్గా మనకు కనపడేది, ఒక భూస్వామి ఒక కూలీ చేత పని చేయించుకోవడానికి పొలం గట్టు మీద కుర్చీ వేసి కూర్చోవటం. కుర్చీ వేసి కూర్చోవటం ద్వారా అతను కూలీ చేత అక్కడ బంధించబడ్డాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతే కూలీ పనిచేయడు కాబట్టి అతను ఇతరత్ర అన్ని పనులు వదులుకొని ఇతరత్ర తన స్వేచ్ఛలన్నింటినీ వదులుకొని పొలం గట్టు మీద ఖచ్చితంగా కుర్చీ వేసి కూర్చోవాలి. కాబట్టి కూలీ అనే ఎవరైతే అణచివేయబడుతున్నటువంటి వ్యక్తున్నాడో పరోక్షంగా రెండో పక్కన యజమానిని కూడా నిర్దేశిస్తున్నాడు. కాబట్టి ఇతరుల స్వేచ్ఛను అణిచేయటానికి కాపలా కాసే ఎవడు కానీ, ఇతరుల స్వేచ్ఛను ఆఖరికి సీసీ కెమెరాలు పెట్టుకున్నా, ఎందుకంటే మీ మొబైల్ ఫోన్లో మీరు యూట్యూబ్ వీడియో చూసుకోకుండా సీసీ కెమెరాలో వాడు ఏం చేస్తున్నాడో చూడాలి. కాబట్టి మీ స్వేచ్ఛ అది అపరిమితం కాకుండా పరిమితం అయిపోద్ది. కాబట్టి ఇది సింపుల్గా ఏంటంటే స్వేచ్ఛ రెండో వాళ్ళని స్వేచ్ఛ అణిచేసేవాడెవడు తను స్వేచ్ఛగా ఉండలేడు. పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు మౌలిక స్వభావం. రెండోది ఏంటంటే ఇందాక సరే పరాయీకరణ గురించి వీటి గురించి పోయే ముందు ఈ పుస్తకంలో నాకు అభ్యంతరం కాదు, నేను కూడా తప్పు చేశాను. ఆ పుస్తకంలో చైనా సోవియట్ యూనియన్లు పెట్టుబడిదారీ దిశగా వెళ్ళటం అనేది నాకు కొంచెం అభ్యంతరకరం. ఎందుకంటే నేను కూడా నా పుస్తకంలో చైనాలో మార్పులు జరిగినాయి అనే మాట వాడాను, కానీ అది దొళ్ళటం లాంటిదే. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ మాట నా ఉద్దేశంలో సోవియట్ యూనియన్లో మార్పులు జరిగినాయి అనేది నిజం. కానీ మీకు గమనిస్తే చైనాలోనైనా సోవియట్ యూనియన్లోనైనా జరిగిన దానిలో ఆ రెండు దేశాలు చాలా వెనకబడ్డ దేశాలు. సోషలిస్ట్ విప్లవం జరిగినప్పుడు ఆ దేశాలు ఫ్యూడల్ దేశాలు దరిదాపుగా. లెనిన్ ఇంటర్ప్రిటేషన్లో పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చి ఉండొచ్చు, నిజమే, అది పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. కానీ మరి ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే నాటి రష్యాతో పోల్చుకుంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ చాలా పెద్ద పెట్టుబడిదారీ దేశాలు. అందుకని ఏంటంటే ఆ రోజున ఫ్యూడల్ వ్యవస్థ ప్రిడామినెంట్గా, రైతాంగమే ప్రిడామినెంట్గా ఉన్న దేశం చైనా అయినా రష్యా అయినా. ఆ దేశాల్లో మీరు పరివర్తన దశగా పెట్టుబడిదారీ వ్యవస్థ లేకుండా ముందుకెళ్ళలేరు. పరివర్తన అంటే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో స్టేట్ క్యాపిటలిజం అన్నారు దాన్ని. రాజ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, రాజ్యం కమ్యూనిస్టుల చేతిలో ఉంటుంది, కానీ నిర్మించేది పెట్టుబడిదారీ ఇన్సెంటివ్స్తో పెట్టుబడిదారీ పద్ధతిలో. న్యూ ఎకనామిక్ ప్రోగ్రామ్ ఆ రోజు అందుకే వచ్చింది, చైనా ప్రయాణం కూడా అందుకే జరిగింది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మీకు చెప్తే, ఎందుకంటే ఇది కేవలం లెనిన్ ప్రాక్టికాలిటీ కోసమో ఇప్పుడు డెంగ్ సియాఓపింగ్ ప్రాక్టికాలిటీ కోసం తెచ్చిన సమస్యలు కావు. గతం నుంచి చర్చ ఉంది దీని గురించి. చర్చ ఏంటంటే మీకు ప్రధానంగా కనపడేది, లెనినే చాలాసార్లు చెప్పాడు, సరుకు ఉత్పత్తి వ్యవస్థ ద్వారా వెళ్లకుండా, ప్రయాణాన్ని చేయకుండా సోషలిజానికి వెళ్ళడం సాధ్యం కాదనేది చెప్పాడు. దాంతోపాటుగా మీకు మొదటిది ముందున్న పుస్తకం ఇది, డైలమాస్ ఆఫ్ లెనిన్ అనేది. డైలమాస్ ఆఫ్ లెనిన్ అనే పుస్తకం తారిక్ అలీ రాసింది. పాకిస్తానీ అయిన యూకేలో సెటిల్ అయ్యాడు, యూకే లేబర్ పార్టీకి అడ్వైజర్ కూడా అనుకుంటా. ఆయన రాసిన పుస్తకంలో ఆయన స్వయంగా లెనిన్ని కోట్ చేస్తా చెప్పింది ఏంటంటే, లెనిన్ అన్న సందర్భం లెనిన్ ఏమంటాయంటే, ఒక అధికారాన్ని లేకపోతే డామినేట్ చేయగలిగిన స్థాయికి రాని ఒక వర్గం కనుక అధికారంలోకి వస్తే, తన పరిస్థితులు పరిపక్వంగాని వర్గం అధికారంలోకి వస్తే వచ్చినటువంటి వర్గం తాలూకు నాయకుడు పడే కష్టాలు అపరిమితంగా ఉంటాయని తన స్వీయ అనుభవాన్ని ఆయన చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు నిరంతరంగా నీ వర్గమేమో పరిపాలించలేదు, పూర్తి స్థాయిలో నీ వర్గ పద్ధతిలో నువ్వు పరిపాలించలేవు, వేరే వర్గం చేసే పనులు నువ్వు చేస్తా, అంటే పెట్టుబడిదారు చేయాల్సిన పనులు నువ్వు ఫుల్ఫిల్ చేస్తా, నీ వర్గానికి మాత్రం ఈ పనులన్నీ పెట్టుబడిదారు కోసం చేయడం నీకోసమేనని చెప్పాలి. ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి బాధ్యత అని చెప్పి లెనిన్ స్వయంగా అంగీకరించింది చివరి దశలో. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు జర్మన్ ఐడియాలజీకి వెళ్లే ముందు మార్క్స్ ఎంగెల్స్ రాసుకున్న ఉత్తరాలు ఉన్నాయి. మార్క్స్ ఎంగెల్స్ ఎవరెవరికి రాశారో గుర్తులేదు, కానీ వాళ్ళు రాసుకున్నది ఏంటంటే రష్యాలో విప్లవం వచ్చే అవకాశాలు ఉన్నాయి, సోషలిస్ట్ విప్లవం లాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ వెనకబడిన రష్యాలో సోషలిస్ట్ విప్లవం వస్తే అక్కడ అది నిలబడగలదా అనే ప్రశ్న కూడా వేసుకున్నారు వాళ్ళు. అక్కడ అది నిలబడుద్దా, ఎందుకంటే పెట్టుబడిదారీ సంబంధాలు విస్తరించాలి అక్కడ, ఇంకా ప్రపంచంలో చాలా చోట్ల విస్తరించడానికి ఆ రోజుకి చాలా స్కోప్ ఉంది పెట్టుబడిదారీ సంబంధాలకి. కాబట్టి రష్యాలో సోషలిజం వచ్చినా అది నిలబడుద్దా అనే ప్రశ్న వేసుకున్నారు. దాంతోపాటుగా జర్మన్ ఐడియాలజీలో మార్క్స్ స్వయంగా చెప్పింది ఏంటంటే, పేజీ గుర్తులేదు నా దగ్గర, చూస్తే ఫస్ట్ ఫ్యూ పేజెస్లోనే కనపడుతుంది. మార్క్స్ చెప్పింది ఏంటంటే, మీరు వెనకబడిన దేశంలో కనుక విప్లవం జరిగి సోషలిజం వస్తే దానిలో మేజర్ ఇష్యూ ఏమవుద్దంటే, ప్రజలకు నెసెసిటీస్ అంటారు, అంటే నిత్యావసర వస్తువులు, కనీస అవసరం, అంటే ఆ రోజు ఉన్నటువంటి మామూలుగా అయితే
టేప్ రికార్డులు కావచ్చు, టీవీలు కావచ్చు, ఒకప్పుడు కాలమైంది. ఒక బ్యాక్ ఇది తీసుకున్నా. ఇవన్నీ నిత్యావసర వస్తువుల్ని ప్రజలకి కావాల్సిన స్థాయిలో అందించలేని స్థితిలో ఆ వ్యవస్థ పతనం అవుద్దా అనే ప్రశ్న వేసుకున్నాడు. అంటే పాత చెత్త బిజినెస్ అంతా, అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ మళ్ళీ తిరిగి రాదా, పాత చెత్త వ్యవహారం మళ్ళీ రిపీట్ అవ్వదా అనే క్వశ్చన్ జర్మన్ ఐడియాలజీలో మార్క్స్ వేశాడు. అంటే ఏంటంటే మీరు వెనకబడిన ఫ్యూడల్ దేశంలో కనుక సోషలిజం వస్తే అది జనాలకి కావాల్సిన స్థాయిలో పెట్టుబడిదారీ ఉత్పత్తి, సరుకు ఉత్పత్తి చేయలేక, జనాల నెసెసిటీస్ని ఫుల్ఫిల్ చేయలేక, దానిలో మళ్ళీ పాత చెత్త వ్యవహారం అయినటువంటి పెట్టుబడిదారీ వ్యవహారం మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వదా అని చెప్తా. తర్వాత అంటాడు ప్రపంచవ్యాప్తంగా అట్లీస్ట్ ఇన్ అవుట్లైన్ పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరించకుండా, అభివృద్ధి చెందకుండా సోషలిజం రాదనే మాట కూడా చెప్పాడు. సోషలిజం అనేది, కమ్యూనిజం అనేది మొత్తం ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం తప్పితే ఒక విడివిడి దేశానికి కాదన్నాడు. ఆ ప్రయత్నం చేశాడు లెనిన్, స్టాలిన్ కూడా దాన్ని చేశాడు. కానీ ఆ పరిమితిగానే మిగిలిపోయింది. చైనా దాన్ని కొంత ఘనంగా అధిగమించగలిగిందని వ్యక్తిగతంగా నా అభిప్రాయం. చైనా పెట్టుబడిదారీ దేశం ఎవరు అనుకుంటే పొరపాటు. ఇప్పటికైతే పెట్టుబడిదారీ దేశం కాదది. అంతర్గతంగా ఇంకా పోరాటం జరుగుతూనే ఉంది. చైనాని సోషలిస్ట్ రాజ్యంగా నిలబెట్టుకునే ప్రయత్నం గట్టిగానే జరుగుతుంది. ఎందుకంటే చైనా చాలా విషయాల్లో భిన్నమైనది. మీకు ఎవరో దాకా కాదు, నేను చెప్పడం కాదు ఇది, ఒక కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా కానీ నేను చెప్పేది కాదు ఇది. ఎందుకంటే మీకు కిమ్ ఫిల్బీ అనే ఒక అమెరికన్ రచయిత, డిప్లొమాట్, అతను స్వయంగా ఒక పుస్తకం రాశాడు, ద 100 Year Marathon అని, 100 సంవత్సరాల పరుగు పందెం, 1949-2049. ఇది చైనా చేసిన కుట్ర మన మీద అని చెప్పి అమెరికా డిప్లొమాట్ స్వయంగా రాశాడు. ఆయన ఎవరు, కిస్సింగర్ పెంచి పోషించినటువంటి డిప్లొమాట్ అతను కిమ్ ఫిల్బీ. చిన్న కుర్రాడిగా ఉన్నప్పుడు కిస్సింగర్ అతన్ని పట్టుకొని ఐక్యరాజ్య సమితిలో అమెరికా తరఫున పనిచేస్తున్న కుర్రాడి ఇతన్ని చైనాకి తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు. చైనా ట్రిప్పుల్లో తను చైనా వెళ్తా తీసుకెళ్ళాడు. ఆ ఆ తిరిగే క్రమంలో చాలా 100 సార్లు చైనాకు తిరిగాడు ఇతను. కిమ్ ఫిల్బీ అనే అతను చాలా 100 సార్లు చైనా తిరిగాడు. చైనా తిరిగే క్రమంలో చాలా చూశాడు, చైనాకి కిస్సింగర్తో పాటు చూశాడు. ఆ తర్వాత తిరిగాడు. చివరికి ఒక 7-8 సంవత్సరాల క్రితం పుస్తకం రాశాడు, ద 100 Year Marathon 1949-2049. దాని సారాంశం ఏంటంటే చైనా వాళ్ళు 100 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని మనల్ని దెబ్బతీశారు. మనమేం నమ్మాం, చైనా గనక ఈ అభివృద్ధి కనుక జరిగితే, అక్కడ ఏంటంటే మామూలు SEZలు పెట్టారు, అమెరికా పెట్టుబడులు వెళ్ళి పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఈ అభివృద్ధి క్రమంలో చైనా కూడా పెట్టుబడిదారిగా మారిపోద్ది, మళ్ళాగే అవుతారు వాళ్ళు లిబరల్ దేశంగా అనుకున్నాం. కానీ ఈ రకంగా వాళ్ళు జెండా బయటికి తీసి మళ్ళీ ఊపుతారని మనం ఊహించలేదని. అంటే దానికి ఒక మాట కూడా వాడాడు, క్రాసింగ్ ద సీ ఇన్ ద బ్రాడ్ డే, క్రాసింగ్ ద సీ అండ్ డిసీవింగ్ ద స్కై అన్నాడు. ఇట్లా చేశారు వాళ్ళు, క్రాసింగ్ ద సీ, పట్టపగలే మన కళ్ళ ముందే చేస్తున్నారు చేసేదంతా, కానీ మనకి అంత ఓపెన్గా చేసిందని మనం గ్రహించలేకపోయామని. క్రాసింగ్ ద సీ అండ్ డిసీవింగ్ ద స్కై అన్నాడు. ఇది వాళ్ళు చేసింది. చైనా సాంస్కృతిక నేపథ్యంలోనే ఈ డిసీవింగ్ ఉందనేది. కాబట్టి చైనా పూర్తి పెట్టుబడిదారీ దేశం ఎవరైనా అనుకుంటే పూర్తిగా పొరపాటు. ఆఖరికి ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి పత్రికలు కూడా దాన్ని ఈరోజు వాళ్ళ కంగారు వాళ్ళకు ఉంది. ఓవరాల్ ఏంటంటే ఈరోజు చైనాలో ఇంకా పెద్ద ఎత్తున వర్గ పోరాటం జరుగుతుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు న్యూ నార్మల్ అనే మాట వినండి, ఫైనాన్స్ పెట్టుబడులకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పోరాటం, రియల్ ఎస్టేట్ వ్యతిరేకం. కావాలంటే రియల్ ఎస్టేట్ని వాళ్ళు మనీ పంప్ చేయడం ద్వారా మళ్ళీ ఎంకరేజ్ చేయొచ్చు. కానీ ఫైనాన్స్ పెట్టుబడులు చైనాలో పెరగకూడదనే ప్రయత్నం, చైనాలో వాటిని కంట్రోల్ చేయాలనేది, దానివల్ల వస్తున్న డీవియేషన్స్ గురించినటువంటి వ్యతిరేకత కూడా వాళ్ళలో నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున ఉంది. న్యూ నార్మల్ అనే పేరుతో మనం ఇంకా ముందు కాలంలో 8%, 10% వృద్ధి ఉండదు, 5% మన వృద్ధి రేటుని వాళ్ళుగా క్లిప్పులు పెట్టుకున్నటువంటి ఇది చైనాది. అలాగే ఏంటంటే కన్జ్యూమరిజం మనకొద్దు, కన్జ్యూమరిజానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో. కన్జ్యూమరిస్ట్ కల్చర్ అనేది లేదు మనకొద్దు, మన ముందు కాలంలో ఇది సాగదనేది. సో ఓవరాల్ ఏంటంటే వాళ్ళ డైరెక్షన్ ఈరోజు 2008 తర్వాత డైరెక్షన్ని మార్చుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదం అమెరికా బలహీనపడుతున్నాయని గ్రహించారో వాళ్ళ డైరెక్షన్ని మరింత శక్తివంతంగా చూడండి. 2008కి ముందు, 2008 తర్వాత చైనా చాలా ఎజర్టివ్ అయింది అంతర్జాతీయంగా కూడా. కాబట్టి ఏంటంటే డెంగ్ సియాఓపింగ్ చెప్పిన మాట, హైడ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ బైడ్ యువర్ టైం అన్నాడు. నీ బలాన్ని దాచుకో, సమయం కోసం వేచి చూడు అన్నాడు. వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు తమ ఏం చేస్తున్నారో, తమ ఉద్దేశాలు ఏంటో చెప్పకుండా 2008 తర్వాత ఎజర్ట్ చేసుకోవడం, బైడ్ యువర్ టైం, హైడ్ యువర్ స్ట్రెంగ్త్, నీ బలాన్ని దాచుకో. నీకు పులి గోళ్ళ లాంటి గోళ్ళు ఉండొచ్చు కానీ బయటికి చూపించక్కర్లా. అందుకనే మీకు చాలా చోట్ల మీకు కనపడేది ఏంటంటే చైనా గురించి రాస్తున్నాం, అమెరికా వాళ్ళు చెప్తుంది, ఇన్ని సంవత్సరాలు మనం వాళ్ళతో వ్యాపారం చేస్తున్నాం, చేస్తున్నాం. కానీ మనం సూక్ష్మంగా గమనించింది ఏంటంటే
చైనా పాఠ్యపుస్తకాల్లో ఇంకా సామ్రాజ్యవాద వ్యతిరేకతని మావో ఉన్న కాలంలో లాగా అలాగే నూరిపోస్తున్నారు. అలాగే చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగినప్పుడు చైనాలో ఒక పత్రిక రక్తం బాకీ తీరిందని రాసుకుంది. ఇట్లాంటివన్నీ వీళ్ళు చేస్తున్నారు. మనం గ్రహించాలా, దీన్ని మనం వ్యాపారం వరకే చూసుకున్నాం అనేది వాళ్ళే రాసుకుంటున్నారు. కాబట్టి అంటే సాంస్కృతికంగా కానీ ఐడియాలజికల్గా కానీ చైనా పెట్టుబడిదారీ వ్యవస్థ క్రమం నిర్మించింది. దాని జరిగే క్రమంలోనే ఐడియాలజికల్గా తను క్లియర్గా అట్టి పెట్టుకోవడానికి ఒక భారీ ప్రయత్నమే చేసుకుంది ఆల్ త్రూ. సో తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మీకు యంగ్ మార్క్స్, మెచ్యూర్ మార్క్స్ అనే విభజన. అది అంటే పెద్దలే చెప్పారు ఏంటంటే అసలు ఈపీఎంను ఆయన ప్రచురించదలుచుకోవాలా. ఎకనామిక్ అండ్ పొలిటికల్ మ్యానుస్క్రిప్ట్స్ మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నామో ఆయన ప్రచురించదలుచుకోవాలా, దాన్ని పక్కన పెట్టాడు. అలాగే తన తొలి రచనలు చాలా భాగం ఆయన ప్రచురించదలుచుకోవాలా, ఓవర్ట్గా దాన్ని పక్కన పెట్టాడు. మనం దాన్ని ప్రచురించి దాని మీద చర్చ చేస్తున్నాం. అంటే మార్క్స్ అప్పటికి తనకి తెలుసు ఇది ఇంకా మెచ్యూర్ కాదు, నాకు ఇంకా ఆలోచనలు ఉండాల్సింది అనేది, ఇంకా చాలా నేర్చుకోవాల్సింది అనే దాని మీద అతను తన రఫ్ నోట్ బుక్స్ లాగా రాసుకుంటాయి. కాబట్టి యంగ్ మార్క్స్, ఓల్డ్ మార్క్స్ అని అది కూడా ఏంటంటే మనకున్నటువంటి మార్క్స్ పట్ల దైవత్వ భావన. మార్క్స్ని దేవుని చేసాం. పుట్టుకతోనే మార్క్సిస్ట్ అనుకుంటున్నాం. పుట్టుకతో మార్క్సిస్ట్ కాదు. పరిణామ క్రమంలో రైనే జెటుంగ్ అనే ప్రాంతంలో పుట్టాడు మార్క్స్. ఆ ప్రాంతంలో ఫ్రెంచ్ సోషలిజము, జర్మన్ ఫిలాసఫీ కలిసిన ఆ మధ్యలో ఉన్న ఏరియా, అది జర్మనీకి ఫ్రాన్స్కి మధ్యలో ఉన్న ఏరియా. ఆ ఏరియాలో పుట్టడం ద్వారా ఫ్రెంచ్ సోషలిజాన్ని, జర్మన్ ఫిలాసఫీని జీర్ణం చేసుకున్నాడు. తర్వాత ఇంగ్లీష్ పొలిటికల్ ఎకానమీకి ఎక్స్పోజ్ అయ్యాడు ఎంగెల్స్ ద్వారా, కానీ తర్వాత ఇంగ్లాండ్లో ఉంటాడు. ఇట్లా ఇవన్నీ కలయిక, ఆయన పుట్టిన ప్రాంతం నుంచి అన్ని కలగలికగా వచ్చి ద బర్త్ ఆఫ్ ఏ జీనియస్, సోవియట్ యూనియన్ ఉండగా ఓ పుస్తకం వేశారు వాళ్ళు, చిన్న పుస్తకం, ద బర్త్ ఆఫ్ ఏ జీనియస్ అని. ఆయన పరిణామ క్రమం, ఆయన ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడో, మార్క్స్ ఏ విధంగా నేర్చుకుంటూ వచ్చాడు, అది మర్చిపోయి రాత్రికి రాత్రి పుట్టగానే మార్క్స్ పువ్వు పుట్టగానే పరిగణించింది అన్నట్టు అన్నీ చెప్పలేదు. పుట్టగానే యంగ్ మార్క్స్, మెచ్యూర్ మార్క్స్ అనే విభజన లేదు. ఎందుకంటే మార్క్స్ నేర్చుకుంటా వచ్చి ఆ పరిణామ క్రమంలో నెగేషన్ ఆఫ్ నెగేషన్, క్వాలిటేటివ్ లీప్స్, ఆయనలో కూడా చాలా సందర్భాల్లో నేర్చుకున్న దాని మీద మనం నిరంతరంగా బాగా నేర్చుకుంటుంటే తరచుగా మనకు కూడా లీప్స్ వస్తాయి. ఆలోచనలో పరిపక్వత దశలు లీప్ అనేవి ఉంటుంది కదా, ప్రతిదానిలో క్వాలిటేటివ్ లీప్ ఉంటుంది. మనం నేర్చుకునేది జీర్ణం చేసుకునే శక్తిని బట్టి మనకు అన్ని క్వాలిటేటివ్ లీప్స్ వస్తాయి. నెగేషన్ ఆఫ్ నెగేషన్, పాతదాన్ని పరిత్యజించి మరింత కొత్త దాన్ని దిశగా పాతదానిలో మంచిది తీసుకుని వెళ్తాం. ఇవన్నీ మార్క్స్లో కూడా జరిగినాయి. కాబట్టి మార్క్స్, యంగ్ మార్క్స్, ఓల్డ్ మార్క్స్ అనే, మెచ్యూర్ మార్క్స్ అనే విభజనే కృత్రిమం. అది ఆయన నుంచి మనం అతిగా, ఒక మనిషి నుంచి అతిగా ఎక్స్పెక్ట్ చేయటం. హీఈస్ ఏ జీనియస్ నో డౌట్. బట్ మనం మన బలహీనత వల్ల ఆయన దేవుడి చేసి యంగ్ మార్క్స్ ఇట్లా ఉన్నాడు, ఓల్డ్ మార్క్స్ ఇలా ఉన్నాడు అనేది. తర్వాత యంగ్ మార్క్స్ అని పట్టుకుని వేలాడే ఎరిక్ ఫ్రామ్, యంగ్ మార్క్స్ అని పట్టుకుని వేలాడే ఎరిక్ ఫ్రామ్ లాంటి వాళ్ళు చూస్తే మీకు, వాళ్ళు ఆ కాలంలో సోషల్ డెమోక్రాట్లుగా ఉన్నారు. మార్క్సాన్ని వాళ్ళు పరిచయించలేదు, కానీ మార్క్సాన్ని ఫ్రాయిడ్తో ముడిపెట్టి సోషల్ డెమోక్రటిక్ ఫిలాసఫీని, స్టాలిన్ వ్యతిరేకత, సరే స్టాలిన్కి సంబంధించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అదొక నియంతృత్వం అనే అవునా కాదా ఇంకా చాలా చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఓ మాట డెంగ్ షాపింగ్ ఎవరు అన్నాడు, ఆయన ఎవరు గుర్తులేదు నాకు, చౌవెన్లై అనుకుంటా. ఫ్రెంచ్ విప్లవం గురించి మీ అభిప్రాయం ఏంటంటే, 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవం గురించి మీ అభిప్రాయం ఏంటంటే, ఆయన అంద ఏంటంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే అన్నాడు. 1789 గురించి 1960లో టూ ఎర్లీ టు కామెంట్ అన్నాడు. అందుకని ఇప్పుడు సోవియట్ యూనియన్ గురించి, స్టాలిన్ గురించి టూ ఎర్లీ టు కామెంట్. మన పని ఇప్పుడు మనం చేసుకుంటే ఉంటుంది తప్పితే ప్రతిదాని గురించి నిర్దిష్టమైనటువంటి ద్వేషభావాలు, అనురాగాలు పెట్టుకోకుండా ప్రాక్టికల్గా ఉండటం ఒకటి అవసరం. టూ ఎర్లీ టు సే ఒక్కోసారి. అందుకని ఏంటంటే రెండోది ఇక్కడ మీకు ఇందాకే చెప్తున్నాను, సారీ, ఏదేమైనా ఏంటంటే ఇక్కడ మార్క్సిజం పురోగమన క్రమంలో ఎరిక్ ఫ్రామ్ విషయంలో ఏంటంటే, ఎరిక్ ఫ్రామ్ ఈ భావనలకు ఎందుకు వచ్చాడు, స్టాలినిస్ట్ వ్యతిరేకతనో ఇంకోటనో సోషల్ డెమోక్రసీ అనో దానిలోకి ఎందుకు వచ్చాడంటే, మీకు ఎరిక్ ఫ్రామ్ తన జీవితంలోని ఉచ్చ దశలో లేకపోతే యంగ్ ఏజ్లో కానీ కీలకమైన డెవలప్మెంటల్ ఏజ్లో ఉండగా కీనీషియనిజం డామినెంట్గా ఉంది ప్రపంచంలో, వెల్ఫేర్ స్టేట్ డామినెంట్గా ఉంది, సంక్షేమ రాజ్యం డామినెంట్గా ఉంది, ప్రజాస్వామ్యాన్ని, సోషలిజాన్ని అతుకుపెట్టాం, సంక్షేమాన్ని అతుకుపెట్టాం అనేది ప్రపంచంలో నడుస్తుంది. మధ్యతరగతి ఒక ప్రిడామినెంట్ వర్గంగా ప్రపంచవ్యాప్తంగా ధనిక దేశాల్లో అయితే వ్యాపించింది. దీని ప్రభావం కింద ఎరిక్ ఫ్రామ్ రాసిన మాటలు. కానీ ఈరోజు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, ఎరిక్ ఫ్రామ్ మాటలను ఈరోజు చూస్తే మీకు అపహాస్యం అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి ఈరోజు అంతరించిపోతుంది. మళ్ళీ కీనీషియన్ సిద్ధాంతాలు పోతున్నాయి. 1980లోనే కీనీషియన్ సిద్ధాంతాలను వదిలేసి
ఫైనాన్స్ పెట్టుబడుల దిశగా ప్రపంచం వెళ్ళిపోయింది, సంక్షేమ రాజ్యాన్ని కూలదోసింది, నయా ఉదారవాదం వచ్చింది. ఈ దశలో ఎక్కువగా దెబ్బతింటుంది మధ్యతరగతి. ఎందుకంటే మీకు ఆటోమేషన్ వచ్చిన కొద్దీ కోతల ఉద్యోగాల్లో కీలక భాగం మధ్యతరగతి ఉద్యోగాలు. మరి ఈరోజు మధ్యతరగతి అంతరించిపోతున్న దశలో కార్ల్ మార్క్స్ మధ్యతరగతి అంతరించిపోతుందని ఆ రోజే చెప్పాడు. అదే అంతిమంగా జరగబోయే పరిణామాన్ని చెప్పాడు తప్పితే ఈ మధ్యలో జరిగే దశలన్నింటినీ మార్క్స్ చెప్పక్కర్లేదు, చెప్పలేదు. కాబట్టి మధ్యలో జరిగే దశలో, కీనీషియన్ దశలో మధ్యతరగతి పెరిగింది కాబట్టి అయిపోయింది మార్క్సిజం, మధ్యతరగతి పెరుగుతుంది, మార్క్స్ చెప్పింది ఇది కాదు కదా అనుకుంటే ఈరోజు కళ్ళ ముందు ఏం జరుగుతుంది? అంతిమంగా చివరి దశకు వచ్చేసరికి సోషలిజమే అంతిమ ప్రత్యామ్నాయంగా 2 వర్గాలుగా ప్రపంచం చీలిపోతున్న మధ్యతరగతి కకావికలైపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి తాత్కాలిక కాల వ్యవధిన ఆ కాలం తాలూకు మనుషులుగా మిగిలిన వాళ్ళని దాటి కార్ల్ మార్క్స్ కాలానికి అతీతంగా, కాలానికి దూరంగా ఆలోచించాడు. అంతిమ గమనంలో జరగబోతుంది అనేది గతి తర్కాన్ని పట్టుకొని కాలగమనాన్ని ఆయన చెప్పాడు. సరే, అదొకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల ఘర్షణ అనేది ఇందాక కూడా ప్రస్తావన వచ్చింది. దానిలో ఈరోజు స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రస్తావన కూడా వచ్చింది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అన్ని టెక్నాలజీలు, బయోటెక్నాలజీ కావచ్చు, ఏ టెక్నాలజీ పెరిగినా ఈ ఉద్యోగాలు లేవు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉపాధి రహిత అభివృద్ధి అనేది చాలా కామన్గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే అంతకుముందు ఏంటి ఈ మాట మాట్లాడితే కొంతకాలం పాటు కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత కాస్త తాత్కాలికంగా ఉద్యోగాలు పోతాయి, కానీ ఆ టెక్నాలజీ మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేవాళ్ళు. దీన్నే షుంపీటర్ థియరీ అని, క్రియేటివ్ డిస్ట్రక్షన్ అని చెప్పేవాళ్ళు. అంటే ఇక్కడ వినాశనం జరుగుద్ది కానీ దీని వెనక క్రియేషన్ కూడా ఉంటుంది, కొత్త జాబ్స్ వస్తాయని. కానీ ఈసారి ఆ హోప్ లేదు. ఎందుకంటే ఏమాత్రం కొత్త టెక్నాలజీ వచ్చినా అది ఉన్న ఉద్యోగాలు ఓడగొడుతుంది. కొత్త టెక్నాలజీ కొత్త ఉద్యోగాలు ఇవ్వటంలా, ఏమాత్రం అడ్వాన్స్మెంట్ కూడా ఉన్న ఉద్యోగాలు ఓడగొడుతుంది. కాబట్టి ఈ సందర్భంలో జరుగుతున్న దానిలో మీకు అంతిమంగా ప్రపంచంలో కార్ల్ మార్క్స్ చెప్పింది, ఇందా పెద్దలు చెప్పిన కార్మిక వర్గం గురించి పురేంద్ర గారు చెప్పింది. కార్మిక వర్గం రియాక్షనరీ పాత్ర పోషించడం ఈరోజు ప్రపంచంలో, ఇది నిజం. ఇది కానీ కార్మిక వర్గం గురించి మార్క్స్ చెప్పిందని మనం కొంచెం ఒక జాగ్రత్తగా చూడాల్సింది ఎక్కడంటే, కార్మిక వర్గం గురించి ఉదాహరణ చెబుతా. పురేంద్ర గారు చెప్పిన దానికి నేను ఒక ఉదాహరణ. చమురు పరిశ్రమలో, అమెరికాలో చమురు పరిశ్రమలో కార్మికులు పనిచేస్తున్నారు. సాధారణంగా కార్మికుడు పురోగం అయితే పర్యావరణ కాలుష్యాలకు వ్యతిరేకంగా ఉంటాడని మనం అనుకుంటాం. కానీ చమురు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు తమ యజమానులతో కలిసి కార్ల కంపెనీల కోసం, చమురు పరిశ్రమ కోసం నిలబడుతున్నారు. వాళ్ళు ప్రతిఘాతంగా ముందుకు పోవటానికి ఆటంకంగా. ఇది నిజం. ఎందుకంటే ఏమాత్రం బతుకు తెరువు ఆసరా ఉన్న మనిషి కూడా వ్యవస్థకు అంటిపెట్టుకునే ఉంటాడు. గడ్డి పరక దొరికినా దాన్ని పట్టుకునే ఉంటాడు. అందుకే మార్క్స్ స్పష్టంగా చెప్పాడు. ఆయన అన్న మాటల్లో వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అన్నాడు. కానీ అక్కడ మీకు చిన్న, అంటే ఆయన మామూలుగా వాడాడు ఆ మాటని. దానికి ముందేం చెప్పాడు? ఒక దశలో పెట్టుబడిదారీ వ్యవస్థలో పాపర్స్ అవుతారు వర్కర్స్ అన్నాడు. వర్కర్స్ పాపర్స్ అవుతాడన్నాడు. అంటే కార్మికులు ఉద్యోగాలు పోయి భిక్షగాళ్ళు అవుతారు. అంతకుముందు కార్మికుడు శ్రమ మీద బతికినటువంటి పెట్టుబడిదారీ వర్గం వాళ్ళేసే ముష్టి మీద ఈరోజు కార్మికుడు బుక్కాపక్కి అయినటువంటి నిరుద్యోగ అయిన కార్మికుడు బతకాల్సి వస్తుందన్నాడు. వాళ్ళు వేసే భిక్ష మీద బతకాల్సిన స్థితికి ఇతను వస్తాడు, ఉద్యోగం పోయి బుక్కాపకీర్ అవుతాడు. అటువంటి స్థితిలో ఈ వ్యవస్థకి బతికే అర్హత లేదన్నాడు. అంటే ఇక్కడ మీరేం చేయాలి? బుక్కాపకీరులారా ఏకీకండు, చిన్న మార్పు. కార్మికులారా కాదు. అంటే మార్క్స్ వాడాడు మామూలుగా, మనం అర్థం చేసుకోవాలి కదా. ఆ బుక్కాపకీర్తనం పెరుగుతున్న కొద్దీ మీకు ద ట్రూ బిలీవర్ అనే పుస్తకం కూడా ఉంది, ద ట్రూ బిలీవర్. దానిలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఏమాత్రమైనా వ్యవస్థలో బతుకటానికి అవకాశం ఉన్నవాడు రియాక్షనరీగా ఉండటానికే సాధ్యం. ఉద్యోగం పోయిన తర్వాతే అతను, ఇది ఫ్యాసిజం మీద పుస్తకం అనుకుంటా, ఉద్యోగం అంటే పూర్తిగా రోడ్డు మీద పడ్డప్పుడు అతను రాడికల్ అవుతాడని. కానీ ఈ జరుగుతున్న పరిణామాలు, బుక్కాపకీర్తనం పెరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా వామపక్షం పెరిగే అవకాశం, కమ్యూనిజానికి అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఆ చిన్న మార్పు చేసుకోకుండా మనం వర్కర్ అనే దాన్ని పట్టుకుంటే కనుక మొత్తం ఓవరాల్గా మనకి పిక్చరే డిఫరెంట్గా ఏర్పడుద్ది. ఎందుకంటే వర్కర్ అనేవాడు చివరి క్షణం దాకా ప్రయత్నిస్తూనే ఉంటాడు ఎలాగైనా బతకాలని. అన్నీ పోయిన వాడికే కదా ఇక అసలు కోల్పోయేటానికి ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప పరిస్థితి. మానసికంగా స్థితిని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. మనం కూడా కొంతమంది ఉద్యోగాలు చేసాం. ఉద్యోగం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మన పరిస్థితి, ఉద్యోగం పోతుందనే భయం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో దాన్ని ఇంకా గట్టి పెట్టుకోవాలి, పోయిన తర్వాత ఎలా ఉంటుందో అందరికీ మనస్థితులు అందరికీ అర్థమవుతాయి. సింపుల్ ఇది. తర్వాత
సహకారం పోటీ అనేది సహకారం ప్రధానమైంది అనేది మనందరికీ, మన కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగిన వాళ్ళకి, కమ్యూనిస్ట్ రాజకీయాలు ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి చెప్పేది లేదు. అయితే ఈరోజు ఈ వ్యవస్థలో కూడా పోటీ అని చెబుతారు. కానీ పోటీ వ్యవస్థ అని చెప్తున్న ఈ వ్యవస్థలో కూడా ఉద్యోగస్తుల మధ్య సహకారం లేకుండా పరిశ్రమ నడవదు. కాబట్టి టీం వర్క్ లాంటి మోటివేషనల్ లెక్చర్స్ పెడతారు. టీం వర్క్ నేర్పడం మళ్ళీ అంటే విడగొడతారు వాళ్ళే, మళ్ళీ టీం వర్క్ వాళ్ళే నేర్పుతారు. ఎందుకంటే వాళ్ళు కలిసి పని చేయకపోతే పరిశ్రమ నడవదు. సో సహకారం అనేది బేసిక్ నీడు. తర్వాత ఇది సరే, నేను పెద్ద లోతుగా ఇంకా వెళ్ళదలుచుకోలేదు. కానీ ఒక చివరి మొక్కలు ఏంటంటే ఆదర్శానికి ఆచరణాత్మకతకి ఉన్నటువంటి గ్యాప్. ఈపీఎం అనేది కానీ మార్క్స్ రచనలు కానీ ఎక్కడ ఆదర్శానికి సంబంధించినవి కాదు. ఆదర్శం ఉంటుంది. ఆదర్శం ఎందుకు ఉంటుందంటే మనకి ప్రేరణ, అది మనకి ప్రేరణ. రెండోది ఆదర్శం ఎందుకు ఉంటుందంటే మనల్ని మనం బేరీజ్ వేసుకోవటానికి, మనం ఆ మేరకు నిలబడ్డామా లేదా. దీనికి తప్పితే ఆచరణలో పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించడానికి ఆదర్శం పనికిరాదు. ఆదర్శంతో అవదు ఆచరణలో పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించడం. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు వీలైతే లెనిన్ ఇన్ 1918 1918లో లెనిన్ అనే రష్యన్ మూవీ సబ్ టైటిల్స్తో చూడండి. సబ్ టైటిల్స్ ఉంటాయి. ఈ రష్యన్ మూవీ అది లెనిన్ ఇన్ 1918. దానిలో లెనిన్కి గోర్కీకి మధ్య నడిచే డైలాగ్స్. గోర్కీ లెనిన్ దగ్గరికి వస్తాడు. వచ్చి తను కొంచెం ఆ విప్లవం తర్వాత, ఇది 1918లో విప్లవం తర్వాత లెనిన్ దగ్గరికి వస్తే ఏదో పని మీద వచ్చినట్టున్నారు, ఏంటి చెప్పు అంటే గోర్కీని ఓ 2-3 పనులు పలానా సైంటిస్టులకి అవసరాలు, కనీసం షూలు లేవని ఒక ఆయనకి ఇవన్నీ చెబుతాడు. సో డెఫినెట్గా ఇవన్నీ చేయాల్సింది, మనం చేతనంత చేద్దాం అంటాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే ఏంటి ఏమన్నా ఏం ప్రాబ్లం అంటే చెప్పకపోతే ఎవరైనా అరెస్ట్ అయ్యారా అని అడుగుతాడు. అడిగితే అవును పలానా అతను అరెస్ట్ అయ్యాడు, మంచివాడు అంటాడు. అతన్ని వదిలిపెట్టాలి మనం అంటాడు. అంటే లెనిన్ అడుగుతాడు ఏమనంటే మంచివాడు చెడ్డవాడు కాదు నాకు కావాల్సింది, అతని రాజకీయాలు ఏంటంటాడు. ఒకటి ఆదర్శం కాదు అక్కడ, ప్రాక్టికల్ ఆచరణలో అతని రాజకీయాలు ఏంటి. రెండోది ఏమంటాడంటే సరే అతను మనతో లేడు ఇట్లా చేస్తున్నాడు అనేది. అయితే గోర్కీ ఏమంటాడంటే అతను మనతో గతంలో మనకి చాలా సాయం చేశాడు అంటాడు. అంటే లెనిన్ అడుగుతాడు. సో హీఈస్ ఏ కైండ్ మ్యాన్ అంటాడు. కైండ్ మ్యాన్, మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, కానీ మన రాజకీయాలకు సూట్ అవ్వడు. ఎందుకంటే గతంలో అతను మనకు సాయం చేశాడు, ఇప్పుడు మన శత్రువులకు సాయం చేస్తున్నాడు. మానవతావాదం. మన శత్రువుల నీళ్లలో దాచిపెడుతున్నాడు, గతంలో మన వాళ్ళ నీళ్లలో దాచిపెట్టాడు. అతనికి ఈ వర్గాలకు సంబంధించినటువంటి క్లారిటీ లేక ఒక కైండ్ మ్యాన్ అతను, అంతేగాని అతను వర్గ పోరాటానికి పనికొచ్చేవాడు కాదు. మన ఈ రోజున్న జీవన్మరణ పోరాటంలో కైండ్ మ్యాన్తో మనకి అంత రాజీ కుదరదు అంటాడు. అని చివరికి ఏంటంటే ఒక నోట్ రాస్తాడు. ఆ రోజున్న సీక్రెట్ ఏజెన్సీ చీఫ్కి పోయి అతనితో మాట్లాడి, అతనికైతే బాగా తెలుస్తుంది వివరాలు, అతనితో మాట్లాడమని చెప్పి గోర్కీకి రాసిస్తాడు. అంటే ఈరోజు మనకి ప్రపంచంలో ఉన్నది మంచి చెడు కాదు, ఇక్కడ నైతికం కాదు, లాభ నష్టాలకు వస్తూనే ఉంది. వర్గ పోరాటంలో ఈ చిన్న సూక్ష్మాన్ని మర్చిపోయి మంచి చెడు మానవత, ఈ మామూలు సాదాసీదా మానవతా సూత్రాలని మనం కనుక పరిగణలోకి పెట్టుకుంటే కనుక వర్గ పోరాటంలో అధిగమించడం సాధ్యం కాదు. ఇక్కడ భారతదేశంలో మనకున్నటువంటి ప్రధానమైన బలహీనత ఏంటంటే గాంధీయిజాన్ని తెచ్చి మార్క్సిజంతో పెట్టి మార్క్సియన్ గాంధీ అనే ఒక మాట. మనలో ఎవరైనా సాదాగా ఉంటే మార్క్సియన్ గాంధీ అని బిరుదిస్తున్నాం. అంటే గాంధీ తాలూకు అశాస్త్రీయమైన మొరాలిటీ, దాన్ని తెచ్చుకుని మనం అతికేసుకుంటే మనం గెలవలేం. గాంధీయన్ మొరాలిటీ మన మొరాలిటీకి మధ్య తేడా ఉంది. లెనిన్ చెప్పింది ఏంటి, మన వర్గ పోరాటంలో మనకు ఏదైతే ఉపయోగం అదే మన మొరాలిటీ అన్నాడు. గాంధీ మొరాలిటీ అది కాదు. గాంధీయన్ మొరాలిటీతో మార్క్సియన్ మొరాలిటీని ముడిపెట్టుకోవటం భారతదేశంలో మనందరికీ ఏర్పడ్డ ప్రధానమైన బలహీనత. వీఆర్ నాట్ గాంధీయన్స్, వీఆర్ నాట్ గాంధీయన్ మార్క్సిస్ట్. గాంధీయన్ మార్క్సిస్టులం కాదు. మన లెనిన్ ఉన్నాడు, మన మార్క్స్ ఉన్నాడు, భారతదేశంలో కూడా మన వాళ్ళు మనకున్నారు. కాబట్టి ఏంటంటే మన మొరాలిటీ అనేది క్లాస్ మొరాలిటీగా ఉండాలి తప్పితే గాంధీయన్ హెచ్డి మొరాలిటీగా ఉండకూడదు. అది కూడా అధిగమించడంలో సమస్యగా దాన్ని మనం ఏం చేస్తున్నారు, ఈరోజు మీరంతా సుందరయ్యలాగా ఉన్నారా అని చెప్పి చచ్చిపోయిన సుందరయ్య గారిని తెచ్చి మనతో పోల్చి నిరంతరంగా జనాల్లో కూడబొడిచేది. ఇది సమస్యగా మనమే చేసుకున్నటువంటిది. ఏంటంటే మనం ఒకటి గాంధీయన్ మొరాలిటీ, సరే ఆయన పందాలు ఆయన గొప్పవాడు, కరెక్టే, స్వాతంత్రం వచ్చింది ఆయన వల్ల అంత పర్ఫెక్ట్. కానీ మనం అది ఎందుకు బారో చేసుకోవాలి, మనకంటూ మన మొరాలిటీ ఉంది కదా. లీ షావుచి రాసిన పుస్తకం ఉంది కదా మొరాలిటీ మీద, కమ్యూనిస్ట్ నీతి మీద. మనకంటూ లెనిన్ చెప్పినటువంటి మొరాలిటీ ఉంది కదా అని ఎవ్రీ క్వశ్చన్. తర్వాత సరే ఇంతటితో పెద్ద నేను ఎక్కువ లోతుగా పోను. జస్ట్ ఏంటంటే ఐ వాంట్ టు కిండిల్ ఏ థాట్, ఒక ఆలోచన నా డైరెక్షన్ నుంచి నేను
సో అంతిమంగా ఏంటంటే ఇంకోటి చివరిబాక మనం కొన్నిసార్లు ఇప్పుడు ఈ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఉన్నాడు, ఆయన ఒక పదే చెప్పులేదు ఏంటంటే నేను ఒకప్పుడు కమ్యూనిస్ట్నే, అయితే బల్గేరియాలో ఎక్కడో నన్ను అరెస్ట్ చేశారు ఆ పోలీసులు, అందుకని నేను యాంటీ కమ్యూనిస్ట్నే అని నియంతృత్వం సోషలిజం అంటాడు. కానీ ఈరోజు ఆయన మాట్లాడుతున్న బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్, ఆయన ఎప్పుడో కమ్యూనిస్ట్ అని చెప్పడం కాదు, ఈరోజు ఆయన 16 గంటల పనిని సమర్థిస్తా మాట్లాడుతున్న మాటలు ఆయన అస్తిత్వం, ఆయన ఆలోచనలను డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆయన అస్తిత్వంలో ఆయన అంటే బల్గేరియాలో కమ్యూనిజం లేదు నియంతృత్వం ఉంది, కానీ నువ్వెందుకు మారాలి? నువ్వు బల్గేరియాను తిరస్కరించు, కమ్యూనిజాన్ని కాదు కదా. అందుకని ఏంటంటే ఇదేదో ఎవరికి వాళ్ళు బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్ అనేది చాలా అబ్సల్యూట్ ప్రిన్సిపల్, తన అస్తిత్వం తన ఆలోచనలను డిసైడ్ చేస్తుంది అనేది. అందుకని చాలాసార్లు మీకు లెనిన్లో కూడా కనపడేది ఏంటంటే, లెనిన్ ఒక చివరి మొక్క మళ్ళీ లెనిన్ అత్యంత సాదాసీదా కార్మికుడికి దగ్గరగా జీవితాన్ని గడిపాడు. మీకు మామూలు వాళ్ళతో మాట్లాడటంలో లెనిన్కి ఉన్నటువంటి ఆసక్తి పెద్ద మనుషులతో మాట్లాడటంలో లెనిన్కి ఎప్పుడూ లేదు. వాళ్ళని ఎంత తొందరగా వదిలించుకోవాలని చూసేవాడు మాట్లాడటానికి వచ్చిన. 2017లో విప్లవం జరిగిన తర్వాత ఒక విదేశీ డిప్లొమాట్ అండ్ జర్నలిస్ట్ అనుకుంటా ఆయన వచ్చి లెనిన్ చాలాసార్లు కలిశాడు, రష్యా వెళ్ళి కలిసి ఒక సందర్భంలో వెళ్ళాడు, మళ్ళీ కలవటానికి క్రెమ్లిన్కి వెళ్తే అక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, బయట 2-3 గంటలు కూర్చున్నాడు. ఆయన అనుకుంది ఏంటంటే లెనిన్ లోపల ఎవరో చాలా పెద్ద ఆయనతో మాట్లాడుతున్నాడు అని. ఓ 2 గంటల తర్వాత చూస్తే ఏంటంటే లోపల నుంచి బయటకు వచ్చింది ఒక సైబీరియా రైతు, పేద రైతు, చినిగిపోయిన చొక్కాలు, కాళ్ళకేవో గడ్డి చెప్పులో వేసుకొని అతనితో 2 గంటలు మాట్లాడాడు. అంటే లెనిన్కి మిగతా కమ్యూనిస్ట్ నాయకులకి తేడా తెలివితేటలో ఒకదానిలోనే కాదు, లెనిన్ వ్యవహార శైలిలోనే ఉంది. అది లెనిన్ కార్మికుడికి దగ్గరగా, కార్మికుడి వాయిస్గా ఉన్నాడు. మిగతా వాళ్ళ జీవిత శైలి ఒకలాగుంది, వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఒకలాగుంది, వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు కావచ్చు. కాబట్టి ఈ బీయింగ్ డిటర్మిన్స్ ఎగ్జిస్టెన్స్, అతని అస్తిత్వం, లెనిన్ తాలూకు అస్తిత్వం కూడా అతని ఆలోచన డిసైడ్ చేసింది అనేది మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే అవర్ బీయింగ్ డిటర్మిన్స్ అవర్ ఎగ్జిస్టెన్స్. మనం భిన్నమైన రీతిలో కార్మిక వర్గానికి పూర్తిగా భిన్నమైన రీతిలో బతుకుతా కార్మిక వర్గ ఆలోచనలు చేయాలంటే చేయలేం, అది సాధ్యం కాదు. కార్మిక వర్గానికి సాధ్యమైంది, కాకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కార్మిక వర్గమే సరిగ్గా లేదనేది ఒకటి. అయితే మనం ఉండటానికి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఒకటి ఎందుకంటే ఇక్కడ మీకు ఈర్ష్య ద్వేషం అనే వాటిలో ఈరోజు మామూలుగా అయితే వర్గ పోరాటానికి చోదక శక్తి ద్వేషం. నేనేం చెప్పింది కాదు, లెనిన్ కూడా చెప్పింది. వర్గ పోరాటానికి చోదక శక్తి కార్మిక వర్గం పెట్టుబడిదారీ వర్గాన్ని ద్వేషించడం. కానీ ఈరోజు ఈర్ష్య ద్వేషం ఉండాలంటే ఓ పరిశ్రమ, సర్ప్లస్ వాల్యూ, లేబర్ని దోపిడీ చేయడం ఉండాలి. కానీ ఈరోజు పరిణామాల్లో ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం, పరిశ్రమలు, ఉత్పత్తి, సర్ప్లస్ వాల్యూ అనేవి సైడ్ లైన్ అయినాయి. దాన్ని గత 40 సంవత్సరాలుగా మీకు ఫైనాన్స్ పెట్టుబడులు, స్పెక్యులేటివ్ పెట్టుబడులు ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నాయి. ఈరోజు ఇక్కడ కూడా చూడండి, సమాజంలో ప్రతి 10 మందిలో 3-4 రియల్ ఎస్టేట్లో ఉన్నారు, లేకపోతే 1-2 షేర్ మార్కెట్లో ఉన్నారు. వీళ్ళందరూ ఫైనాన్స్ పెట్టుబడిలో ఉన్నప్పుడు ఇక్కడ సర్ప్లస్ వాల్యూ ఎక్కడుంది వాళ్ళ దగ్గర? రియల్ ఎస్టేట్లో మీరు సర్ప్లస్ వాల్యూ ఎక్కడ చూపిస్తారు? షేర్ మార్కెట్లో సర్ప్లస్ వాల్యూ ఎక్కడ చూపిస్తారు? ఒట్టి గ్యాంబ్లింగ్. అది లేని చోట మీకేమైందంటే ద్వేషం పోయింది, దాని స్థానంలో వర్గాల మధ్య ద్వేషం స్థానంలో ఈర్ష్య వచ్చింది. పైవాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాడు, వాడిలాగా ఉండాలనుకుంటున్నాడు, వాడిని బడగొట్టి నేను కార్మిక రాజ్యాన్ని స్థాపించాలనుకోవటల్లా వర్గ పోరాటం పోయి దాని స్థానంలో పైవాడిలాగా నేను ఎలా ఉండాలి, వాడు కొన్న ఫోన్ నేను ఎలా కొనాలి, వాడి కార్ లాంటి కార్ నాకు ఎప్పుడు వస్తుంది, ఈ ఆలోచనలోకి వచ్చింది ద్వేషం పోయి ఈర్ష్య వచ్చేసరికి. కాబట్టి ఇది శాశ్వతం కాదు. కాకపోతే ఎప్పుడైతే ఫైనాన్స్ పెట్టుబడుల రాజ్యం కూలిపోతుంది ఆల్రెడీ, ఇంకా డబ్బులు ముద్ర కొట్టలేరు పెట్టుబడిదారులు, ఎందుకంటే వాళ్ళ కరెన్సీలో విలువలు పడిపోతున్నాయి. డబ్బులు ముద్ర కొట్టడం ఆపేసిన మరుక్షణం గ్రోత్ అనేది, ఆర్టిఫిషియల్ గ్రోత్, ఈ రియల్ ఎస్టేట్ బబులు, ఈ షేర్ మార్కెట్లు పతనం అవుతాయి, ఆటోమేటిక్గా మళ్ళీ వర్గ పోరాటానికి అదే దారి. కాబట్టి ఏంటి, ఇది శాశ్వతం కాదు. కానీ తాత్కాలికంగా జరుగుతున్న పరిణామాల్లో మనం నిరాశకి అర్థం ఉంది, కానీ నిరాశ శాశ్వతం కాదు. థ్యాంక్ యూ.